ఎంత చెప్పినా అది నేవేను అని దానిని గుర్తించే సామర్థ్యము ఈ వ్యక్తిత్వానికి లేదాయే. ఊరక ఉండుంటే అని చెప్పినా కార్యకారణ సంబంధాలు లేవుగా మరి. ఆత్మకి అన్యం లేదని ఉన్నదే అది మాత్రమే అని ఎంత చెప్పుకున్నా ఈ మాయలో సత్యాన్ని ప్రకాశించే స్థితి లేదు. అనగా వేరు ఎరుక లేదు. యు ఆర్ ఇన్ అ హెల్ప్లెస్ కండిషన్. అందుకని పూర్ణ శరణాగతి మాత్రమే మిగిలి ఉన్న ఆప్షన్ ఏ యోగ మార్గాలకైనా. దాని అర్థం అడ్డు తొలగించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అది కూడా ఈశ్వర అనుగ్రహం చేతనే సత్యము నీ సహజత్వంగా నిలిచి ప్రకాశిస్తుంది. ఎంత చెప్పినా అది నేవేను అని దానిని గుర్తించే సామర్థ్యము ఈ వ్యక్తిత్వానికి లేదాయే. ఊరక ఉండుంటే అని చెప్పినా కార్యకారణ సంబంధాలు లేవుగా మరి. ఆత్మకి అన్యం లేదని ఉన్నదే అది మాత్రమే అని ఎంత చెప్పుకున్నా ఈ మాయలో సత్యాన్ని ప్రకాశించే స్థితి లేదు. అనగా వేరు ఎరుక లేదు. యు ఆర్ ఇన్ అ హెల్ప్లెస్ కండిషన్. అందుకని పూర్ణ శరణాగతి మాత్రమే మిగిలి ఉన్న ఆప్షన్ ఏ యోగ మార్గాలకైనా. దాని అర్థం అడ్డు తొలగించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అది కూడా ఈశ్వర అనుగ్రహం చేతనే సత్యము నీ సహజత్వంగా నిలిచి ప్రకాశిస్తుంది. తప్ప ఏ సాధన చేత కాదు. అసలు సాధన లేదు. సాధించేది కాదు. క్రొత్తగా ఏదీ రాదు. అంతర్ముఖం అయిన మనస్సు ఆత్మే అవుతుంది తప్ప మరొకటి కాదు కదా. ఒకటే నేను ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇప్పుడున్న మిథ్యాత్మ అందులోని సత్యాత్మని వేరు చెయ్యమంటారు మహర్షి. అది ఎలా చేయాలి? ఆలోచనలేని మనస్సే ఆత్మగా నిలిచి ఉంటుంది. అనుగ్రహము చేతనే దానంతటా అది రివీల్ చేసుకుంటుంది. నిన్ను నీ అహంకారాన్ని మట్టుపెట్టి జాడలికుందా చేసి అహం స్ఫురణ మాత్రమే సత్యముగా నిలిచి ప్రకాశిస్తుంది నిరంతరం. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పినా దేనికి అందదు. అందువలన నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్న ఆది శంకరుల మాట గుర్తించుకోవాలి. వీరు దారి లేదు. మౌనమే నీ సహజత్వం అని నిలిచి ప్రకాశిస్తుంది. దానికి కాలంతో పనిలేదు. కాలాతీతమైనది కనుక మంచిది ఊరక ఉండుటే పరమ గమ్యము. ద్వైతరహిత స్థితినాత్మే ఏర్పరుస్తుంది. మౌనమే సమాధానం. చెప్పండి. నరసింహారావు గారు చెప్తారండి. ఏమండి చెప్తారా? చెప్పండి. ఉందా క్లాస్ ఇవాళ? క్లాస్ ఉందండి. మీరు చెప్తారా? ఎప్పుడు చెప్పలేదు కదా ఈ మధ్య ఎప్పుడు చెప్పలేదు. చెప్పను. నాకు కొంచెం వయస్సు మీరింది, 93 పైన ఉంది. అది లేదు, మతి సరిగా లేదు. సో ఐ కాంట్. లేదు. ఓకే ఓకే. సారీ ఫర్ దట్. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మొదట మీరు స్టార్ట్ చేస్తారండి శ్రీనివాసరావు గారు. రావట్లేదు ఎవరు? అందరూ వచ్చారండి. గురువు గారు రావట్లేదా? గురువు గారు థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారంట. అందుకు ఈ రోజు మనమే డిస్కస్ చేసుకోమన్నారు. గంగయ్య గారు. రవి గారు ఉన్నారండి. పద్మ కొంచెం టాపిక్ కొంచెం చెప్పరా? ఓకే. సత్యం సదా సత్యంగానే ఉన్నది. అంతే కదా. సత్యం అన్నా, బ్రహ్మం అన్నా, నేనన్నా, ఆత్మ అన్నా, ఉనికి అన్నా ఒకటే కదమ్మా. అవునండి, పద్మజి గారు. అవునండి, ఒకటే కదా. అదే ఉంది. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటున్నారు. గురువు గారు లక్షసార్లు చెప్పారు. దీనికి అసలు నేనే లేదు. ఉన్నది అదే. ఎప్పుడైతే గట్టిగా
అదే ఉండి అదే శ్వాసిస్తుంది, అదే పిలుస్తుంది, అదే పుట్టింది, దానంతరం అదే గర్భం తీసుకుంది, గర్భంలోకి వచ్చింది, ధరించింది, తీసుకుంది, వెళ్తుంది, పోతుంది అన్ని కదా. అవునండి. అవును. 3 వేషాలు మార్చుకుంటూ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మార్చుకుంటూ తాను తిరుగుతూ ఉంటుంది. వీడికి సంబంధం లేదు అసలు. అవును. అవునండి. నేనున్నాను, నేను ఇల్లు కట్టించాను, నేను పిల్లకి పెళ్లి చేశాను, నేను ఇదంతా అహంకారమే కదా. నేను అవును. అనుకుని ఉంటే అహంకారంగా అంతేనండి. అనుకోకుండా పైకి అనుకోకుండా అనకుండా తను తానుగా ఉండి ఏదో జరుగుతుంది, పరమేశ్వరుడి కృప, ఏదో నడిచిపోతుంది అనుకుంటే దానికి ఆ మాత్రం ఉన్నా పర్వాలా. ఉమ్, ఉమ్, నేను చేశాను నిమిషాలు మెలేస్తాడు కదా. ఉమ్, అది ఎప్పుడో ఎవరో చెయ్యో కాలో పడిపోతుంది. ఉమ్, అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చెయ్యి తెప్పలేడుగా. ఉమ్, ఉమ్. అవును. అదే మన దీంట్లో మన ధర్మరాజుతో అది వాళ్ళు ఆయన యక్షుడు ప్రశ్నలు వేస్తాడు. ఉమ్, ముందు అర్జునుడు వెళ్ళిపోతాడు, వాటర్ కోసం వెళ్తే 5 తమ్ములు వెళ్తారు. వెళ్ళటం, మంచినీళ్ళు తాగడం, పడిపోవడం, ఉమ్, చచ్చిపోవడం. ఉమ్, సహదేవుడు, నకులుడు, ఉమ్, భీముడు, అర్జునుడు అందరూ పడిపోతే ధర్మరాజు అయితే యక్ష ప్రశ్నలు ఏమో వేస్తాడు. ఉమ్. చివరిలో ఒక ప్రశ్న వేస్తాడు, ఈ ప్రపంచంలో అత్యాశ్చర్యకరమైన విషయం ఏంది అవును. అవును. గుర్తుందమ్మా? గుర్తుందండి. గుర్తుంది. గుర్తుంది. అత్యాశ్చర్యకరమైన విషయం చెప్పంటే, ఏం ఆశ్చర్యమో, ఇంట్లో వాళ్ళు పోతారు, తల్లిలో తండ్రో, చుట్టాలు పోతుంటారు, ఊళ్ళో పిల్లులు, తల్లులు, దోమలు ఎన్నో చచ్చిపోతుంటే వీడు మాత్రం నేను పోను, శాశ్వతంగా ఉంటాడు శాశ్వతం అనుకుంటాడు. అనుకుంటాడు. ఉమ్, ఉమ్. అని అదే ఆశ్చర్యకరం, అంతకంటే లేదన్నాడు. అప్పుడు అవును. ఆయన చెప్పిన ప్రశ్నకి సంతోషపడి అప్పుడు వీళ్ళందరినీ బతికిస్తారు. ఉమ్, అదే ఎప్పుడు మృత్యు పొంచి ఉంది, ఇదేదో ఉమ్, దేహం ధరించినట్టుగా ఉంది, ఇదేదో కాసేపు ఉన్నట్టుగా ఆట ఆడుకుంటుంది ఉమ్, అని ఉమ్, తెలుసుకునేవాడు ఎవడు మళ్ళీ? ఏదో వీడు 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 ఉనికి, ఆ ఉనికే ఇక్కడ ఉంది కాబట్టి, అదే శక్తి నడిపిస్తున్నది కాబట్టి ఉమ్, అంతవరకు కాస్త ఆ శక్తి నడిపిస్తుంది అని అనుకోవచ్చు. ఉమ్. దాని గురువు గారు 3 స్టెప్పులు చెప్తారు కదా తల్లి. అవునండి. 3 స్టెప్, నేను ఎవడనని విచారణ మామూలు వాళ్ళు చేయలేరు చేయలేరు. ఉమ్, అని రమణ భగవాన్. నేను ఎవడను అంటే నిజానికి అక్కడ ఆగిపోతాడు ప్రశ్న ఉమ్, దగ్గర. నేను ఎవడు, ఉమ్. ఆన్సర్ లేదు దానికి. అవును. ఆన్సర్ ఎతకూడదు, ఆగిపోవాలి. అయిపోవాలంతే. ఆగిపోతుంది. ఉమ్, ఉమ్, నేను గంగయ్యని కాదు, నేతి నేను గంగయ్యని కాదు, బలానా అబ్బాయి కొడుకుని కాదు, బలానా తండ్రిని కాదు, తాతని కాదు. అట్లా అనగానే లాస్ట్ ఏదైతే కాదో, ఏదైతే ఉందో అక్కడ ఆగిపోతుంది కదా. ఉమ్, ఉమ్, అది తెలుసుకోమంటే అది ఆత్మ, అది ఉమ్. తెలుసుకో అన్నారు భగవాన్. గురువు అది చాలా కష్టమైతే శరణాగతి చెందు. శరణాగతి. ఉమ్, ఆ శక్తి శరణాగతి చెందు. నా వల్ల కాదు తల్లి, అమ్మ నీదే దిక్కు, అయ్యా నువ్వే దిక్కు, ఎందుకు తెచ్చావు, ఎందుకు పెట్టావు, ఏదో ఎందుకు ఇచ్చావు, నువ్వే నడుపుకో, నాకేం నిమిత్తం మాత్రం. అది కూడా తెలిపితే ఊరక ఉండంటారు. భలే చెప్తారు ఉమ్. గురువు గారు ఆ పాయింట్. అవును. ఉమ్. అవునండి. అవును. నెట్వర్క్ లోగా ఉందండి గంగయ్య గారిది. ఇప్పుడు వచ్చింది, చెప్పండి. ఇదే నెట్ ప్రాబ్లం అమ్మ, నెట్ పల్లెటూరు కదా ప్రాబ్లం. ఇది. చెప్పండి. అంతే అంతే, ఈ ఉమ్, 3 స్టెప్పులు ఉమ్. అంతే కదమ్మా ఎప్పుడు గురువు అంతే. గారు చెప్పేది. అవునండి. నీకు స్వాతంత్రం లేదు, అవును. అసలు నీకు పుట్టకలేదని తెలుసుకో, పుట్టలేదని తెలుసుకో, ఉమ్, పుట్టలేదని తెలుసుకో. అదేంటండి అట్లాగంటారు? నేను పుడితే నా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, నాకు ఇన్ని ఉంటే, ఇన్ని అనుభవాలు, భార్య పిల్లలు, ఓ ఇల్లు వాకి, ఉమ్, ఇదే అహంకారం. ఇదే కదా అహంకారం అహంకారం. అంటే. అదే. నాకు తండ్రి ఏదో పరమేశ్వరుడు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, శ్వాస ఆడిస్తున్నాడు, గుండె గుట్టించుకుంటున్నాడు, నడుపుతున్నాడు, పొద్దు రాత్రి ఇంత తిరిగి నడుపుతున్నాడు అని ఎప్పుడైతే సరెండర్ అయిపోతే ఉమ్, ఉమ్, అయిపోయింది. ఇంకే అంతే, వాడు చూసుకుంటాడు. ఉమ్, అసలే ప్రకాశిస్తూనే ఉంది ఇప్పుడు కూడా. ఉమ్. సత్యం మాత్రమే, సత్యం మాత్రమే ఉంది. మీరు చదివారు కదా తల్లి. అవునండి. సత్యము మాత్రమే ఉంది. సత్యము, దానికి రూపం లేదు, నామం లేదు, అది వాక్కులకు అదే అందదు. లేదు, కానీ ఉన్నది మాత్రం అదే. ఉన్నది అంతే. ఇంకేం లేదు. ఉమ్. ఇంకా తర్వాత మనకి ఇక్కడ ఆగిపోతే అయిపోయింది. ఇంకెవరని చెప్తాను. ఓకే. అమ్మా నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పానండి. నమస్తే. అయ్యో థ్యాంక్ యూ. చెప్తారండి శ్రీనివాసరావు గారు.
ఒక్కసారి నేను వెళ్ళలేదు, ఒకసారి ఆ, వినిపించండి. సత్యం అంటే ఆత్మ సదా సత్యంగానే ఉన్నది. దానికి రూపం లేదు, నామం లేదు. అది వాక్కులకు అందదు. అస్థి నాస్తి మొదలైన నిర్వచనాలకు కూడా అందదు. ఓకే. సత్యము ఆత్మ. ఇంకొకసారి కొంచెం చదవమంటారా? మెల్ల సత్యము మెల్లమెల్లగా సదా సత్యంగానే ఉన్నది. అంతే. ఉమ్, మళ్ళీ తర్వాత చదువు. ఉమ్, సత్యము సదా సత్యంగానే ఉంది, ఉమ్, ఉన్నది ఒకటే అంటున్నాము. నేను అని చెప్పిన తర్వాత ఇంకేమీ చెప్పకుండా ఉంటే అదే సత్యం, అంతేనా? ఉమ్, నేను శ్రీనివాసరావు, నేను గంగయ్య, నేను చైర్మన్, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను చీఫ్ జస్టిస్. ఈ పక్కన సఫిక్స్ ఏదైతే వచ్చిందో, నేను మామగారిని, నేను కొడుకుని, నేను తండ్రిని, ఈ సఫిక్స్ ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా టెంపరీ, ఉమ్, ఎక్స్ట్రా తగిలించుకున్నటువంటి సఫిక్సులు, భూషణాలు. ఉమ్, అలా కాకుండా ఉన్నది ఏదైతే ఉందో, సత్యస్వరూపం ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం. ఉమ్, అది నిర్గుణం, నిరాకారం. దానికి గుణం కూడా లేదు, ఆకారం లేదు, కనుక దాన్ని పట్టుకోలేము, కనపడదు. ఆకారం ఉంటే చూడటం తటస్థిస్తుంది, ఆకారం లేని దాన్ని చూసేది ఎట్లా? గుణం ఉంటే ఆ గుణం ద్వారా పట్టుకుంటాం. ఫలానా తీపిగా ఉంది, ఫలానా పుల్లగా ఉంది, మంచిగా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అని చెప్పి ఒక గుణాన్ని బట్టి మనం పట్టుకుంటాం. ఉమ్, ఈ గుణాలు లేకుండా, రూపం లేకుండా పట్టుకోవాలంటే సత్యం అది లేదు కాబట్టి దాన్ని పట్టుకోవటం అన్నది చాలా కష్టమైన విషయం. దాన్ని సత్యంగానే చూడగలగాలి, దాన్ని అనుభూతి చెందాలి తప్ప ఉమ్, వేరే ఇంద్రియాల ద్వారా గ్రహించలేము ఉమ్, కదా. అవునండి. దృశ్యం తన్నశ్యం అని చెప్పని ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు మరి వేదాంత పరిభాషలో. దృశ్యం ఉమ్, ఏదైతే కనపడుతోందో తన్నశ్యం, అది నశిస్తుంది. ఉమ్, ఉమ్, నశింపు లేనివాడు ఎందుకు కనపడతాడు? కనిపించాడంటే నశించిపోవాలి. భగవంతుడు కనిపిస్తున్నాడు అనుకోండి, ఉమ్, నశించిపోయే గుణం కూడా ఉండాలి. ఉమ్, పుట్టింది చచ్చిపోతుంది కదా. అవునండి. అవును. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఎక్స్పైరీ ఉంటుంది డేట్ కదా. ఉంటుంది ఉంటుంది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా దృశ్యంలో మనకి కనిపించాడు అంటే మీలాగా నాలాగానే ఆయనకు కూడా ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది, ఉంటుంది. ఎగ్జిట్ ఉంటుంది. దృశ్యం కనుక అదృశ్యం. ఆయనకి మనకి తేడా లేదు. మనకన్నా ఉమ్, తేడా ఉన్నాడు, మనకన్నా పెద్దవాడు, ఉच्चతర శక్తి అన్నప్పుడు ఉమ్, ఉమ్, మనకన్నా భిన్నమైనటువంటి లక్షణాలే ఉండాలి దానికి. ఉమ్, ఆ భిన్నమైన లక్షణం ఏంటంటే నిరాకారం, నిర్గుణం, ఉమ్, కనపడదు కంటికి. ఉమ్, దాన్ని ఫీల్ అవ్వాల్సిందే. ఉమ్, ఇప్పుడు రుచి ఉంది, కంటికి కనపడదు, అవును. నాలుగుకి మనం రుచి తెలుసుకుంటాం. అవును. అలాగే స్పర్శ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం, కొన్ని అనుభూతిగా తెలుస్తుంది. అది ఆనందంగా ఉంది అన్నదాన్ని మనం దేంతో పోల్చుకోలేము. ఆనందం ఉన్నది ఆనందం. ఎలా నిద్రపెట్టి హాయిగా పడుకున్నాడు, హాయి అంటే ఎట్లా చెప్పండి, చెప్పలేడు. ఉమ్, ఇన్ ది సేమ్ వే సత్యాన్ని కూడా సత్యంగానే చూడాలి తప్ప ఇంద్రియాలతో దాన్ని మనం తెలుసుకోగలిగింది కాదు. ఉమ్. తర్వాతమ్మా, దానికి రూపం లేదు, నామం లేదు. అది వాక్కులకు అదేగా అందదు. వాకులకు అందదు. అది అస్- అనుభూతి చెందాలనుకున్నాం తప్ప ఎంచేతంటే అది వాకులకు అందాలంటే ఈ మనసు అక్కడ దాకా వెళ్ళి తెలుసుకోలేదు అంటున్నాగా, మనం ప్రతిసారి చెప్పుకునేదేగా. ఉమ్, ఉమ్, మనసు అక్కడికి వెళ్ళదు. అవునండి. ఏంటంటే ఇవేమో జాగ్రత్త, ఈ 3 అవస్థల్లో ఉండేది మనస్సు. ఉమ్, ఈ మూడిటికి తురీయంలో అతీతంగా ఉండేది ఆ ఆత్మస్థితి, సత్యము. కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి కనుక్కోలేదు, ఇది అక్కడికి వెళ్ళి చెప్పలేదు. ఉమ్, అందులోంచి బయటకు వచ్చిన తర్వాత మనం కళలో ఉన్నప్పుడు ఏం మాట్లాడడం, కళ్ళ నుంచి వచ్చిన తర్వాత కళ్ళ తెలిసింది ఇది జరిగింది అని కొద్దిగా 2-3 నిమిషాలు చెప్పవలసిన, ఇంకా డీటెయిల్ గా కాసేపు ఆగితే మర్చిపోతాం. 10 నిమిషాలు అవ్వగానే ఏం జరిగింది కూడా తెలియదు. అవును. కాసేపు గుర్తు అవును. పెట్టుకుందాం అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. ఇది కూడా మర్చిపోతాం. అంతే. కారణం ఏంటంటే ఏ అవస్థలో ఆ అవస్థలో సత్యంగా అనిపిస్తుంది తప్ప ఈ అవస్థలో ఆ అవస్థలోకి వెళ్ళి చెప్పలేము. ఉమ్, దానికి చెప్తూ ఉంటారు కదా, చిన్నపిల్లవాడు నిద్రలో అన్నం పెడితే నేను ఉమ్, తినలేదు, నువ్వు నాకు పెట్టలని చెప్పి దెబ్బలాడి వాళ్ళ అమ్మతో మళ్ళీ పెంచి వాడి నిద్ర లేచాక మళ్ళీ తింటాడు ఉమ్, ఉమ్, కదా. అంతే ఇది అంతే. సేమ్ వే ఇక్కడ కూడా ఈ ఉమ్, జాగ్రత్త అవస్థలో వేసిన ఆకలి జాగ్రత్తలోనే మనం తినడం ద్వారా తీరిపోతుంది. అక్కడ స్వప్నావస్థలో వచ్చిన ఆకలికి స్వప్నావస్థలోనే అక్కడ భోజనం తినాలి అవును. తప్ప అవును. ఇక్కడ భోజనం చేసి పడుకున్నా అక్కడ ఆకలిస్తే ఈ ఆకలి తీరింది సరిపోదు, అక్కడ మళ్ళీ మనం తినాలంటూ ఉంటాం. ఉమ్, ఆ కారణంగా మనం దాన్ని చెప్పలేము, ఇదే విధంగా ఇది అని చెప్పి చెప్పలేము. ఊరికి ఫీల్ అవటమే తప్ప దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అని అంటారు. ఉమ్. తర్వాత అస్థి నాస్తి మొదలైన నిర్వచనాలకు అందదు. అందరు ఇంకేదంటే పుట్టుకనేది ఉంటే లేనిది అనే మాట వస్తుంది, ఉంటే లేకపోవటం. అసలు అది ఎప్పుడు ఎల్లకాలం ఎలా ఉండేది, దానికి అది ఎప్పుడు పుట్టిందో చెప్పలేము, ఎప్పుడు పోయిందో పుట్టుకే లేని దానికి పోవటం అనేది ఏముంది. ఇంకా అవును. ఉమ్, అస్థి లేదు, నాస్తి లేదు. నాస్తి లేదు. ఎల్లకాలం సరస్వం. అస్థి ఉంటే నాస్తి ఉంటుంది, అది ఎప్పుడు అలాగే ఉండేది.
కొత్తగా వచ్చేది కాదు, నథింగ్ టు లూజ్ నథింగ్ టు గెయిన్ అంటారు కదా కరెక్ట్. గురుగారు. అది తర్వాత ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఆ నిన్న కూడా మీరు ఏదో గురుగారిని ప్రశ్నిస్తే విడిగా క్లిప్పింగ్ పెట్టారు. ఇంత మనసులో ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎలా మనం అవునండి. ఎలా ఇమిడిపోతోంది అని. అది మనకి వామనావతారంలో చూసినట్టయితే వామనుడు మహత్వంలోంచి మరుగుజ్జు రూపంలో వచ్చేస్తాడు తన పని గానిచ్చుకోవడానికి. హనుమంతుడు లంక వెళ్ళినప్పుడు ఆ లంకిని నోట్లోంచి వెళ్ళి చోటు నుంచి బయటకు రావడానికి సూక్ష్మ రూపం ధరించి మళ్ళీ విగ్రహ రూపంతో బయటకు ఎలా వచ్చేస్తాడు, సేమ్ ఇక్కడ కూడా వామనుడు తన చిన్న రూపంతో వచ్చి ఎక్స్పాండ్ అవుతాడు త్రూ అవుట్ యూనివర్స్. త్రివిక్రముడు అయిపోతాడు, వామను నుంచి త్రివిక్రముడు అవుతాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ అహంకారంతో ఉన్నా లేదు జీవాత్మగా అనుకున్నా ఈ చిన్న వామన రూపంలో నుంచి మనం కూడా ఈ మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి నేను అనుకునే దాంట్లో నుంచి మహత్వంలోకి వెళ్ళాలి అంటే త్రివిక్రముడు అయిపోవాలి ప్రతి ఒక్క జీవాత్మ కూడా. అంటే న్యాయంగా మాట్లాడితే ద్వైతంలో మాట్లాడితే ఇవి మాట్లాడుకుంటున్నాం, గురువుగారు అంటారంటే ఇది మాట్లాడినవారు ఏమంటారు, ఆయన ఉన్నదే ఒకటి అన్యం లేదు కాబట్టి మాట్లాడినవారు అసలు. సరే మనకు అర్థం అవడం కోసం ఏం చెప్తున్నామంటే ఈ చిన్నగా ఉన్నటువంటి ఎవరైతే స్మాల్ అయి ఉన్నారో ఇది బిగ్ అయ్యేవాళ్ళంటే క్యాపిటల్ అయ్యేవాళ్ళంటే ఈ వామనులలో త్రివిక్రములాగా అవ్వాలి అంటే ఎక్స్పాండ్ అవ్వాలి. ఎలా ఎక్స్పాండ్ అవుతారంటే శరీరంలో నుంచి శరీరాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. అంటే శరీరాన్ని వదిలించి అంటే మనం ఏదో పుస్తకాల పరిభాష చదువుకుని దేహ త్యాగం శరీర త్యాగం మరణం అది కాదు. ఈ భావం నుంచి బయటకు వచ్చి నేను ఇందులో ఉన్నటువంటి మరుగుజ్జును గాను, ఈ విశ్వంలో ఉన్నటువంటి విశ్వాత్మనే నేను, దాంతో నేను కలిసిపోయాను, నాతో అది ఉంది దాంతో నేనున్నాను. అంటే బంగారం ఆభరణం రెండు ఒకటే అనమాట. ఇక్కడ ఆభరణం కూడా నేను బంగారం అనుకోవాలి తప్ప నేను చిన్న ఆభరణాన్ని అని చెప్పి అది అక్కడ సాటిస్ఫై అయిపోయి ఆగిపోకూడదు. ఇది సేమ్ వే మనం కూడా ఈ శరీరం నుంచి విస్తృతం అయిపోవాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. అలా అయినప్పుడు మనం కూడా ఈ చిన్న ఇది నుంచి పెద్ద దాంట్లో కడతాం. అంటే చిన్న పంచెలోంచి పెద్ద పంచెలో ఒకసారి కంచి పరమాచార్యులు ఎవరో మఠానికి సంబంధించిన ఆంతరంగిక భక్తుడు చనిపోయారని ఎవరో ఒక భక్తుడు వార్త తీసుకొని చెప్తారు. చిన్న పంచె పెద్ద పంచెలో కలిసిపోయిందంటాడు ఆయన. చిన్న పంచె అంటే ఈ పంచేంద్రియాలు ఉన్న పంచభూతాలు మహాపంచభూతంలో కలిసిపోయినాయి. ఇది సేమ్ మనం కూడా ఏంటంటే ఇందులో నుంచి అందులో ఒకటే. ఓ చెరువులో నీళ్లు కడవ ముంచినప్పుడు ఈ కడవలో ఉన్న నీళ్లు చెరువులో ఉన్న నీళ్లు రెండు ఒకటే, మధ్యలో వేరు చేస్తుంది కడవ మాత్రమే. కరెక్ట్. కాసేపు ఆ కడవ అక్కడ చెరువులోనే ఉచ్చిపోయింది అనుకోండి, పగిలిపోయింది అనుకోండి, నీళ్ళన్నీ ఇందులో నీళ్లు అందులో నీళ్లు రెండు అక్కడే ఉన్నాయి. మధ్యలో దాన్ని వేరు చేసిందల్లా ఆ కడవ అనేటువంటి మట్టి. అట్లాగే ఇక్కడ దేహం, అక్కడ ఉన్నటువంటి పంచభూతాలు ఇక్కడ ఉన్న పంచభూతాలు ఒకటే. దీన్ని వేరు చేయగలిగితే సరిపోతుంది. వేరు చేసేస్తే మళ్ళీ నేను ఐడెంటిటీ పోయింది కనపట్లేదు ఎట్లాగా కంగారు పడతాం. అట్లా కాకుండా ఇది భావన ద్వారా, విమర్శ ద్వారా, విచారం ద్వారా, చర్చించుకోవడం ద్వారా, నీతిని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇది కాదు అనుకుంటూ పోవడం ద్వారా అతను నేను అది ఒకటే అని చెప్పి దాంతో లయం అయిపోవటం. ఈ పంచభూతాల్లో నేను కలిసిపోయాను ఉన్నాను కనుక నేను కూడా శాశ్వతుడినే, సత్యంలో నేను కలిసి ఉన్నాను. అంటే బంగారు లక్షణాలే ఆభరణానికి ఎట్లా ఉన్నాయో పరమాత్మ యొక్క లక్షణాలే జీవాత్మ కూడా ఉన్నాయి. కనుక నేను ఆయన కన్నా భిన్నం కాదు, నేను ఆయన ఒకటే అని ఏకత్వాన్ని సాధించటం, అన్యత్వాన్ని దర్శించకపోవటం, అన్యత్వాన్ని చూడకుండా ఏకత్వాన్ని భావన చేసుకోగలగడం, అనుభూతి చెందటం. ఇదమ్మా నాకు అర్థమైంది. కొంచెం డీవియేషన్స్ ఉంటే ఉండొచ్చు. ఏదో ఈ సాయంకాలం సత్సంగాన్ని కాలక్షేపంలో నా వంతు నేను ఇట్లా పూర్తి చేస్తాను. చెప్పానో లేదో నేను. చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవి గారు చెప్తారండి. అమ్మా ఒకసారి చెప్తారు. అది సత్యము సదా సత్యంగానే ఉన్నది. ఓకే. అంటే గురువు గారు చెప్తుంటారమ్మా, సత్యము బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అంటారు. అంటే ఇక్కడ సత్యము అంటే సత్యమన్నా, ఆత్మన్నా, బ్రహ్మమన్నా, చైతన్యమన్నా, అహంస్ఫురణన్నా ఇవన్నీ ఒకటేనమ్మా నాకు తెలిసినంత. ఒకటేనండి.
అయితే ఇక్కడ సత్యము అంటే మనకి అంటే జనరల్ గా మనకు తెలిసిన సత్యం అంటే ఆ సత్యము అసత్యము అనుకుంటాం. అంటే ఇక్కడ సత్యము అంటే ఆ ఆ, ఆత్మస్థితి చెప్తున్నారు ఇక్కడ. సత్యము అంటే ఆ, అసలు అన్ని ఆ, కాలానికి సంబంధం లేకుండా, అన్ని అవస్థలకి సంబంధం లేకుండా ఆ అసలు సత్యం అంటే మార్పు చెందకుండా చెందనిది, ఒకే మార్పు చెందని. అంటే ఇక్కడ ఆ సత్యము అంటే గురువు గారు చెప్తుంటారు కదా, సత్యము అంటే ఆత్మస్థితిని, అంటే నేనున్నాను అన్న స్వయం ప్రకాశమై ఆ ఎల్లలు పరిధులు లేకుండా ఆ చాలా పటిష్టంగా నేనున్నాను అంటూ స్వయం ప్రకాశమై ఆ అనంతంగా నిరాకారంగా జ్ఞానమయంగా చాలా పటిష్టంగా ఏదైతే ఉన్నదో అదే సత్యము. దాంట్లో మార్పు అనేది లేదు. దానికి భూత భవిష్యత్ వర్తమానాలతో సంబంధం లేదు. ఆ చావు పుట్టుకలతో సంబంధం లేదు. అంటే ఇక్కడ మార్పు చెందుతుంటుంది, పుడతాము నశిస్తాము. ఇక అసలు దేహాదులతో సంబంధం లేదు, ఆలోచనతో సంబంధం లేదు, అన్యత్వంతో సంబంధం లేదు, మమకారంతో రాగద్వేషాలతో సంబంధం లేదు. నీకు అసలు నీ కుటుంబంతో వ్యవహారాలతో సంబంధం లేదు, నీ మమకారాలతో సంబంధం లేదు, నీ ఆలోచనలతో సంబంధం లేదు, నీ ఇంద్రియాలతో సంబంధం లేదు, నీ ఏంటి మన పంచభూతాలతో సంబంధం లేదు. అసలు దేంతో సంబంధం లేకుండా, ఈ కాలంతో కూడా సంబంధం లేకుండా, అంటే ఇటు పక్క చూస్తే ఇవన్నీ మార్పు చెందేది. అంటే ఇప్పుడు ఈ దేహం తీసుకుంటే మనకి బాల్యము, కౌమారము, యవ్వనము, ఇవన్నీ దశలు, వృద్ధాప్యము, ఇవన్నీ దశలు ఉంటాయి. అంటే ఇవన్నీ నశించిపోయేవి, ఎప్పటికైనా నశించిపోయేవి, మార్పు చెందుతూ చివరికి కాలగర్భంలో కలిసిపోయేవి. ఇవన్నీ దేహం తీసుకున్నా అదే కాలగర్భంలో కలిసిపోతుంది, పంచభూతాలతో కలిసిపోతుంది. ఇంకా మనము ఈ ఆలోచనలు కూడా తీసుకుంటే ఇప్పుడు మనం ఆలోచిస్తాము, పుడతాయి, మరుక్షణం అది నశించిపోతుంది. అది కూడా ఆలోచన కూడా సాగు పుట్టుకల లాంటిది. అంటే మార్పు చెందు మనం ఆలోచన కూడా మనం సూక్ష్మంగా పరిశీలిస్తే అది కూడా ఇప్పుడు పుడుతుంది, వెంటనే నశిస్తుంది. భగవాన్ అదే చెప్తుంటారు. అది కూడా నీ లోపల ఉన్నది కూడా ఒక శ్మశానం, సమాధి లాంటిది. అది నువ్వు నిరంతరం మోస్తున్నావు. అక్కడ ఆలోచన సాగు పుట్టుకలు నడుస్తాయి. దేహం కూడా నువ్వు మోస్తున్నావు, అది కూడా నశించిపోయేదే. సో ఇవన్నీ ఏంటమ్మా అంటే ఇవన్నీ నశించిపోయేవి. చివరికి మనం పూజించే భగవంతుడితో సహా ఎంత అపురూపమైన, నువ్వు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత కళ్ళు మూసుకుని ఒక సెకండ్ లో మనం దర్శనం చేసుకొచ్చినా సరే, అంతవరకు మనము అది ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోయేదే. ఇవన్నీ నువ్వు ఏ పూజలైనా చేయి, పునస్కారాలు చేయి, భగవంతుడు నువ్వు ఎంత అందమైన నువ్వు రూపాన్ని నువ్వు కొలు, అవన్నీ ఇప్పుడు ఎన్ని అవతారాలు చూస్తున్నాం మనం. రాముడు అవతారం, రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మణుడు, లేకపోతే రామాయణం తీసుకున్న వాల్మీకి, ఎంత మహర్షులు, వీళ్ళందరూ ఇప్పుడు దేహాదులతో వచ్చి భగవాను ఈరోజు 144వ జన్మదినం భగవాన్ ఈరోజు. అవునండి, అవును. సో అంటే 144 144 ఇయర్స్ అప్పుడే గడిచిపోయింది. అంటే అంటే ఈ ఈవెన్ భగవాన్ కూడా దేహంతో వచ్చిన మరి పంచభూతాలతో కలిసిపోయింది దేహము. అంటే ఎంతటి నువ్వు అవతారాలు ఎత్తినా సరే అవన్నీ నశించిపోయేవి. వీటికి అన్నిటికీ సంబంధం లేకుండా, అవస్థలతో సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, అసలు చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, నీ అహంకారంతో సంబంధం లేకుండా, నువ్వు పూజించే ఈశ్వరుడితో కూడా సంబంధం లేకుండా, నువ్వు పెంచుకునే మమకారంతో, నీ కుటుంబంతో, నీ రాగద్వేషాలతో దేనికి సంబంధం లేకుండా, తనకు తానుగా ఎల్లప్పుడూ అసలు ఎల్లవేళలా పటిష్టంగా నేనున్నాను అంటూ అహంస్ఫురణగా ఏదైతే చాలా పటిష్టంగా ఈ ఇప్పుడు చెప్పుకునే ఈ మార్పు చెందే ఈ జగత్తుకి ఏదైతే ఆధారమై ఉన్నదో, మళ్ళీ ఆధారమై ఉంది అది కూడా, దాని వల్లనే ఆధారమై ఇదంతా నడుస్తుంది. ఆధారమై ఉండి, భిన్నంగా ఉండి, దేంతో సంబంధం లేకుండా అంత పటిష్టంగా ఉన్నది ఆ అహంస్ఫురణ. అది సత్యంగా ఎప్పుడు అసలు మార్పు చెందకుండా నిత్యము
తనకు తానుగా అన్యత్వం లేకుండా, అసలు ఆలోచనలు కూడా లేకుండా తనకు తానుగా పటిష్టంగా ఉన్నది. అది సత్యము, అది నిజమైన సత్యము, అది అహంస్ఫురణ, అదే జ్ఞానము, అదే ఆత్మ, అదే చైతన్యము. దానికి అసలు రూపము లేదు, నామము లేదు. ఎందుకంటే అది జ్ఞానము కదా. మా నిరాకారము, అసలు ఆకారం లేదు. జ్ఞానమయంగా పటిష్టంగా ఉంటుంది. ఎప్పుడు తను తాను తెలుసుకుంటూ ఉంటుంది. జ్ఞానవృత్తి చేత, గురువు గారు చెప్తున్నట్టు జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటూ ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఆకారమై ఉండి మనము ఒక ఆలోచనలు పెట్టుకొని మనం ఇదే రూపం అనుకొని మనం తెలుసుకుంటున్నాం. ఇది అహంకారంతో ఇక్కడ నేనున్నాను, నేను రవికుమార్, నేను నడుస్తున్నాను, నేను తిరుగుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను నా బంధాలతో పెంచుకుంటున్నాను, నేను దర్శిస్తున్నాను, నేను తిరుపతికి వెళ్తున్నాను, నేను వెంకటేశ్వరం చూశాను. ఇలా నేను అనుకుంటూ అది మమైకమయ్యి మనము ఈ మార్పు చెందే దాంతో మనం మమైకమయ్యి అదే నిజం అనుకుంటున్నాం. కానీ ఒక పక్క చూస్తే వీటన్నిటికీ ఆధారభూతమై అసలు జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ పటిష్టంగా ఏదైతే ఉందో అదే సత్యము. దానికి అసలు రూపము లేదు, నామము లేదు. జ్ఞానమయంగా అది అంతటా అని కూడా అనకూడదు అంటారు గురువు గారు. ఉన్నదే అది. అంటే మళ్ళీ ఒక చోట లేకుండా ఒక చోట ఉన్నట్టుగా మనం ఒక బౌండరీ ఏర్పరిచినట్టుగా ఉంటుంది. అసలు ఆ పదం కూడా వాడకూడదు అంటారు. ఉన్నదే జ్ఞానం, ఉన్నదే సత్యము, ఉన్నదే అహంస్ఫురణ, ఉన్నదే చైతన్యము. కానీ వీటన్నిటికీ అంటే ఇప్పుడు సూర్యుడు మనకి ఎలా అయితే వెలుగునిచ్చి ఒక మొక్క పెరిగి ఆ పువ్వు వికసించటానికి ఆ కిరణాలు ఎట్టయితే ఉపయోగపడి, కానీ అది ఆ మొక్క పెరిగి అది పండయి మనకి ఫలాన్ని ఇస్తుందో, అట్లానే జ్ఞానము ఆధారం, మనకు ఆధారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే, మనం చూస్తున్నామంటే, మనం ఆలోచిస్తున్నామంటే, మనము ఒక సూక్ష్మ బుద్ధి చేత మన డిస్క్రిమినేషన్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మన విచక్షణతో మనం ఆలోచిస్తున్నామంటే, ఈ పరిమితమైన జ్ఞానానికి కూడా అదే ఆధారం, అది ఆధారభూతమై ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఆ మొక్క మీద పడి అది వెలిగి అది విచ్చుకొని మనకి ఎట్టనే పువ్వు పరిమళిస్తుందో, అలానే అది ఆధారం. అంటే ఇండైరెక్ట్ గా అది దానికి అన్యత్వం లేకపోయినా ఇప్పుడు మొక్కను అడిగితే, ఇప్పుడు సూర్యుడిని అడిగితే నీ వల్ల అది మొక్క పువ్వు వికసించిందంటే నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే తన పని తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ మొక్కకు ఆధారం సూర్యుడే. అది పువ్వు వికసించదు. అలానే మనలో వికసించేది అంటే ఆధారము జ్ఞానమై ఉంది వెనకాల. మనం ఇప్పుడు ఈ విధంగా మనం కలుసుకొని మాట్లాడుతూ కొంచెం సూక్ష్మంగా మనం ప్రయాణిస్తున్నామంటే ఖచ్చితంగా అది ఆధారమై మనకు ఉన్నది. అది ఆ పువ్వు ఎట్టయితే వికసిస్తుందో అలానే మనలో ఉన్న మనసులో ఉన్న మన మలినాలని అది నెమ్మదిగా ఆ గురువు ఒక్కొక్కటి మన చేత కక్కిస్తాడు. మనలో ఉన్న మలినాలన్నిటినీ బయటకు కక్కించి ఆ మలినాలు లేని ఆ మనస్సుని పరిశుద్ధం చేసి చివరికి ఆ పువ్వు ఎలా అయితే పరిపూర్ణంగా వికాసించి అలా స్వేచ్ఛగా అలా ఉంటుందో, అలానే ఎప్పుడైతే ఆ పరిపక్వత వచ్చేలాగా ఆ ఆధారమై ఆ జ్ఞానం మనకి ఆధారం చేసుకుని ఆ పరిపక్వత వచ్చేదాకా అది మనల్ని వెంటాడుతూ వెనక నుంచి మనకి ఆధారం ఇస్తూ ఆ లోపల ఉన్న మలినాన్ని శుభ్రపరిచి ఉన్నదే జ్ఞానం అని మనకి అది ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసి జ్ఞాన రూపంగా మనకి అది అందిస్తుందో, సో అలా ఆధారభూతమై ఉన్నది ఆ జ్ఞానం వెనక అలా ఉండి మనకి ముందుకు నడిపిస్తుంది. అంటే ఇక్కడ సత్యము ఉంది, కానీ దానికి అన్యత్వం లేదు, ఆలోచనలు లేవు. మళ్ళీ దానికి ఆలోచనలు లేవు, అన్యత్వం లేవు. కానీ ఇటు పక్క చూస్తే ఈ మనం ఆలోచనలు ఉన్నాయి, అన్యత్వం ఉంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మనం అన్ని విడిగా చూస్తున్నాము, సంసారం అన్ని విడివిడిగా చూస్తున్నాము. అంటే ఈ పరిమితమైన జ్ఞానానికి కూడా గురువుగారు అదే నిన్ను మట్టు పెట్టి నిన్ను
అది ముందుకు నడిపిస్తుందంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను అనమాట. అప్పుడు అంటే నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. అదేంటి దానికి అన్యత్వం లేదు కదా, ఆలోచన లేదు కదా, మరి మనల్ని జీవుని ఎలా గుర్తిస్తుంది అసలు అహంకారం అనేది? అసలు ఆలోచనలు అన్యత్వం లేకుండా తనకు తాను జ్ఞానవృత్తి చేత అంత పటిష్టంగా ఉన్నది జీవుడిలో ఎలా మార్పు తెస్తుంది అంటే ఈ విధంగా మార్పు తెస్తుంది. ఒక సూర్య కిరణాలు ఆ పువ్వు మీద పడి ఆ మొగ్గ వికసించి పువ్వు పరిమళించి అంత స్వేచ్ఛగా అది వికసిస్తుందంటే ఆ చిన్న చిన్న మొక్క అంత ఉంటే పాంచభౌతికంతో కూడిన ఈ దేహము మరి ఇంకెంత వికసించి మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనకి ఎందుకంటే ఇక్కడ బుద్ధి అనేది ఇక్కడ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా డిస్క్రిమినేషన్ ద్వారా విచక్షణ చేసుకుంటూ ఒక సూక్ష్మంగా ప్రయాణిస్తూ ఇదంతా ఆ ఆధారం, ఆ జ్ఞానం ఆధారంతో మనం ముందుకు నడిపిస్తూ మనలో ఉన్న మలినాన్ని ఒక్కొక్కటి తీసి శుద్ధ మనస్సే ఆత్మ అన్నారు గురువు గారు. అంటే ఆ మనస్సుని శుద్ధం చేసి నీలో జన్మాంతరములుగా వచ్చిన ఆ యొక్క వాసనలన్నిటినీ ఒక్కసారిగా ఒక్కొక్కటి ఆ ప్రక్షాళన చేస్తూ నీలో ఉన్నదంతా బయటికి కక్కిస్తూ ఆ కక్కించేటప్పుడు మనకి ఆ ఈతి బాధలు గాని ఏవేవో బాధలు వస్తూ ఉంటాయి. అన్నిటికీ అప్పుడే మనం అది ఎందుకంటే ఇది గురువు అనుగ్రహము, గురువు వృత్తిగా అదే తలుపు సందున చేయి పెడితే ఎలా నొప్పి ఉంటుందో అలాగా అన్ని కలిగించి మనకి ఆ నొప్పి కలిగించి దాంట్లో నుంచి విముక్తి పొందిస్తారు. మరి మన జ్ఞానము మరి అంత పటిష్టమైన జ్ఞానము, అంత ఆధారము ఎల్లలు లేకుండా అంత పటిష్టంగా ఈ సృష్టికి ఆధారభూతమై ఉన్నది. మరి ఇంతటి సూర్య చంద్రుడు ఖగోళాలు అంతకు మించి ఎన్నున్నాయో మనకు తెలియదు, మనకి కంటికి అందనేది ఎన్నున్నాయో తెలీదు, ఆ ఖగోళంలో ఎన్నున్నాయో తెలియదు. వాటన్నిటికీ ఆధారము మరి ఆ సూర్యుడు ఆ కక్షలో తిరుగుతున్నాడు, చంద్రుడు ఆ కక్షలో తిరుగుతున్నాడు, మరి ఏ గ్రహాలు ఆ కక్షలో తిరుగుతున్నాయంటే మరి అంతటి జ్ఞానము పటిష్టంగా వాటన్నిటిని ఆధారం చేసుకుని ఇవన్నీ నడుస్తున్నాయే. మరి చిన్న ఈ పరిమితమైన జ్ఞానాన్ని మనకి ఖచ్చితంగా మనలో మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు తీసుకొచ్చే సందర్భంలో ఆ గురువు అనుగ్రహం అంటే ఇదే ఖచ్చితంగా. అది అనుగ్రహమే ఆత్మ అంటే మనం కొత్తగా అనుగ్రహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ అంతా కలిసామంటే అది అనుగ్రహమే, ఆ జ్ఞానం యొక్క అనుగ్రహమే. ఆ గురువు గారితో మనం కలిసామంటే మనం ప్రతిరోజు ఇవన్నీ సంభాషణలు మనం వింటూ కొంచెం సూక్ష్మంగా ప్రయాణిస్తున్నామంటే ఇది ఖచ్చితంగా ఆ జ్ఞానం ఉండి ఆ జ్ఞానం ఆధారం చేసుకునే ఇదంతా మనకి ప్రయాణం ముందుకు సాగుతుంది. అంటే ఈ ప్రయాణం సూక్ష్మంగా మనం వెళ్లే కొద్దీ మనలో ఉన్న ఆ జన్మాంతర మల్లాన్ని బయటకు ఒక్కొక్కటి తీసుకునే సందర్భంలో ఎన్నో బాధలు, ఎన్నో సహనం వస్తుంది. మరి ఉత్తినే రాదు కదా మన ఆ జ్ఞానము. సో కాబట్టి కొంచెం ఆ విచక్షణ ఉపయోగించుకుంటూ మనము ఏది అసత్యము ఏది సత్యము తెలుసుకుంటూ తెలుసుకునే సందర్భంలో ఆ యొక్క సహనంతో అప్పుడే అంటే ఎప్పుడైతే మనకి కొంచెం ఆ ఈతి బాధలు ఏవేవో వస్తుంటాయి కాబట్టి దేహ బాధలు, కొంచెం మనసు సంచలనం వెళ్ళటము ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అటువంటి సందర్భంలో ఇంకాస్త మనం సహనంగా దాన్ని ఇది గురువు యొక్క అనుగ్రహమే మనకి తోడ్పడుతుందని మనం ముందుకు పట్టుకొని ముందుకు వెళ్తున్న కొద్దీ మనలో ఉన్న మలినాలు బయటపడేసి మన యొక్క మనస్సుని పరిపూర్ణమైన శుభ్రం చేసేసి ఇక మళ్ళీ మరొక జన్మ లేకుండా అసలు సాగు పుట్టుకలే లేవు, ఉన్నదే జ్ఞానము. కాకపోతే మనం ఇక పరిమితమైన జ్ఞానంతో నేను దేహం అనుకొని నేను పుట్టాను, నాకు ఒక మళ్ళీ మరణం ఉంది, మళ్ళీ నేను జన్మిస్తాను, మళ్ళీ ఇదంతా బాధపడతాను, ఇవన్నీ మనం ఒక థియరీగా మనము అనుకుంటున్నాం కాబట్టి సో ఇదంతా అసత్యము, ఇదంతా అజ్ఞానము, ఇదంతా నీ యొక్క ఇగ్నోరెన్సు అని మనకి వెనక నుండి ఆ జ్ఞానంతో మనము బోధిస్తూ సత్యాన్ని తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటే ఆత్మే అంతా చేస్తుంది. మనందరిలో ఉన్న మలినాలు ఒక రోజు ఎప్పుడో తొలగిపోయి ఆ ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిపోయి సాగు పుట్టుక లేని ఆ స్థితిలో, ఆ ఆత్మస్థితిలో శాంతి అంటే అదే అది అసలైన శాంతి, అది అసలైన ఆనందము. అసలు మనము కేవలం అందుకనే మనలో ఏదన్నా ఇప్పుడు మనము ఒక మాట చెప్పుకున్నా కొంచెం ఆనందం పడతాము, ఏదన్నా కొంచెము ఫ్యామిలీతో మనకు తెలిసిన వాళ్ళతో స్పెండ్ చేసిన ఒక రకమైన అనుభూతి, ఆనందం లోనవుతాం. అంటే మన ఆనందం ఆల్రెడీ ఉంది, కాకపోతే అది నీ పరిమితమైన ఆనందం, ఆ క్షణం వరకు నీ ఆనందం ఉంది. ఇది అసలైన ఆనందము, అసలైన శాంతి అనేది జ్ఞానస్థితి. ఆ స్థితిలో
ఆ భగవాను మరి అది ఆయన ఒక్కోసారి ఆయన చూస్తుంటే ఎటో ఆకాశంలో చూస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి మనం ఇటు పక్క చూస్తున్నాం కాబట్టి ఎటు ఆయన ఎటు చూస్తున్నారు ఏంటో అనుకుంటా ఉంది. అసలు నిజమైన ఆయన ఆ ఆనందంలో తేలలాడుతూ